ఇప్పుడు తలంపులతో చేరకపోతే భగవాన్ నేను మిగులుతానా మరి అని అడిగాడు ఆయన. అప్పుడు మహర్షి అంటున్నారు, నిద్రలో నీ అనుభవం ఏమిటి మరి? అప్పుడు తలంపులు లేవు, మనసు లేదు, కానీ నువ్వున్నావు. నేను మిగులుతానా అని డౌట్ ఏమిటి నీకు? లేదు. తలంపులు లేక, తలంపుల వల్ల ఉన్నట్టు పరులతో కూడినటువంటి ప్రపంచము లేక ఉన్నావా లేదా నువ్వు? ఉన్నానమ్మా. నిద్రలో తలంపులు లేవు, మనసు కూడా లేదు, నువ్వు ఉన్నావు అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, ధ్యానించడానికి ప్రయత్నం చేసేసరికి మనస్సు పరిపరి విధాలా పోతోంది, ధ్యానం సాధ్యపడడం లేదు, ఏం చేయమంటారు? ప్రతి ఒక్కరి సమస్య ఇదే. అప్పుడు భగవాన్ అన్నారు, నీ ప్రశ్నలోనే నీ జవాబు కూడా ఉంది. నువ్వు చిత్తాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నావు, అవునా? నిలపాలను ప్రయత్నం చేస్తున్నావు, అది సాధ్యపడదు. మనస్సు నిలుకడ కలిగింది కాదు, చంచలం హి మనః అన్నాడు. కదలడమే లక్షణంగా కలిగిన దాన్ని కదలాలను ప్రయత్నిస్తున్నావు, అది సాధ్యపడదు. నువ్వు చిత్తాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకంటే ఆ చిత్తం చాంచల్యం కలిగింది కాబట్టి దాన్ని చంచలత్వం లేకుండా ఉంచడానికి సాధ్యపడదు. ఇంతకీ ఇక్కడ నువ్వంటే ఆత్మ. దేని మీద నువ్వు ధ్యానం నిలుపుతావు? నేనంటేనే ఆత్మ. నువ్వు ధ్యానం దేని మీద నిలుపుతున్నావు? మనసు మీద. మనసు మీద కాదమ్మా. నువ్వు ధ్యానం చేస్తే రాముడో, దేవుడో, కృష్ణుడో, లేకపోతే ఏదో అమ్మవారో, లేకపోతే ఆత్మో, పరమాత్మో, నిరాకారమో, నిర్గుణమో దేనిలో ఒక దాని మీద పెడుతున్నావు కదా. అవునమ్మా. నువ్వు అంటే నువ్వు ఆత్మ, ఈ నేను దేని మీద ధ్యానం నిలుపుతావు? నువ్వు ఏ స్థితిలో విఫలుడమై ఉన్నావు, ఏ స్థితిలో విఫలంగా ఉన్నావు అంటే ఆత్మలు రెండున్నాయనా? నేను ధ్యానం చేస్తున్నాను, అప్పుడు ధ్యానం చేస్తున్న నేను ధ్యానం చేస్తూ ఉండగా తలంపులు అడ్డగిస్తున్నాయి, చిత్తాన్ని నిలవరించకపోతున్నాను అంటున్నావు. ధ్యానం చేసే నువ్వెవరు? ధ్యానింపబడేది ఏది? నువ్వు దేన్ని ధ్యానం చేస్తున్నావు? ధ్యానం చేసే నువ్వెవరు? ధ్యానం చేసే నువ్వొకరును, ధ్యానింపబడేది మరొకరును. ఆత్మని ధ్యానం చేస్తాను అంటున్నావు కదా. రెండు ఆత్మలున్నాయా? ఒకటి రెండవ దాని మీద చిత్తం ఎలా నిలుపుతుంది? వేరే దేనినో ధ్యానం చేయాలనుకున్న నువ్వే నీ ధ్యేయ వస్తువి. కాబట్టి సఫలుణ్ణి కాలేదు అని మొరలు పెడుతున్నటువంటి దానిలో రెండిట్లోనూ నువ్వెవరు? సఫలుణ్ణి కాలేకపోతున్నాను, ధ్యానం చేయలేకపోతున్నాను అనేవాడివి నువ్వా? నేను ఆత్మని ధ్యానం చేస్తున్నాను అంటూ దేన్ని ధ్యానం చేస్తున్నావు? అదే నువ్వు. రెండిట్లో ఎవరు నువ్వు? ఆత్మలు రెండుగా ఉండడానికి కుదరదు. రెండు నేనులుండ వల్లదు. ఒకే ఒక్క నేను, దానికి ఏ ఏకాగ్రత అక్కర్లేదు. నువ్వున్నావు. ఇక ధ్యానం అంటూ ధ్యానించేవాడకుడు, ధ్యానింపబడేది ఒకటి అన్నది నిజంగా చేయవలసిన పని కాదు. మరి అయితే ఎలాగ ధ్యానించే ఈ నేనెవరా అని చూడు. జ్ఞాతృజ్ఞాన ధ్యేయ భేద పరేణాత్మన్ అవిద్యతే. ధ్యానించేవాడు, జ్ఞానింపబడేది జ్ఞానము, ఇవన్నీ దేని గురించి చేస్తున్నామో అదే నేనై ఉన్నాను. అవునమ్మా. వేరు కాదు, నేనే.
నా కోసం నేను ధ్యానం చెయ్యక్కర్లేదు, యాత్రలు చెయ్యక్కర్లేదు, పూజలు చెయ్యక్కర్లేదు, యజ్ఞాలు యాగాలు వ్రతాలు చెయ్యక్కర్లేదు, చేసిన చెయ్యకపోయినా ఉన్నాను. లేవా మరి? ఉన్నాను. కాబట్టి ఈ ఉన్నానన్న ఎరుక కలిగి ఉన్నదే నీ నిజమైన ఆత్మ, అదే దైవము. దాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటే చాలు. అదే ధ్యానం. దాన్ని మర్చిపోతేనే నువ్వు ధ్యానించేవాడు, ధ్యానింపబడే దేవుడు, అలాగే ఈ తెలియబడేటువంటి అవస్థల్లో తెలియబడే దేహాలు, నేను, నాది, అది, ఇవి అంటూ ఈ జంఝాటాలన్నీ దానికి ఉన్నాయి. అప్పుడు కూడా నువ్వు ఆత్మవే అయి ఉన్నావు. మరిచావమ్మా. మరిపే ఈ చెరుపులన్నిటికీ కారణం. నువ్వు మర్చిపోకపోతే చేయవలసింది ఏమీ లేదు, జరగవలసిన దానికి అది ఆటోమేటిక్ గా అలా జరిగిపోతూ ఉంటుందంటే. కాబట్టి అదే దానికి ఏ ఏకాగ్రతలు అక్కర్లేదు. అలా అయితే మరి నాకెందుకు సుఖంగా లేదు అని అడుగుతావు నువ్వు. మరి లేదు కదా, ఇప్పుడు సుఖంగా ఉందే. మరి అలా అయితే మరి నాకెందుకు సుఖంగా లేదండి? నిద్రలోని ఆత్మస్థితి యందు నిన్ను ఉండనియంది ఏది? నిద్రలో ఆ అనుభవం ఉంది కదా, ఆ అనుభవంలో నిన్ను ఏది ఉండనివ్వడం లేదు. ఇప్పుడు నిద్రలో ఉన్న అనుభవంతో ఉండు అంటే ఏది నిన్ను ఉండనివ్వడం లేదు అంటే చెంచల మనస్సు అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. అదే ఈ చంచలమైన మనస్సు నీ నిజస్వరూపంలో నిన్ను ఉండనివ్వడం లేదంటున్నావే, ఆ మనస్సు ఎవరా అని కనిపెట్టు. ఒక్కసారి ఎవరా అని చూస్తే దాని భ్రమణం ఆగుతుంది. అప్పుడు అదే నీ స్వరూపం. నీ అహంస్ఫురణ అది నిత్యము. అది ఈ జ్ఞాన అజ్ఞానాలకి అవ్వలిది అన్నారు భగవాను. అప్పుడు ఈ పిచ్చకుడు అంటున్నాడు, భగవాన్ నాకు చాలా పనులున్నాయండి, చిత్తం నిలపడానికి ప్రయత్నించడానికి తీరికే దొరకడం లేదు నాకు. దానికి ఉపకరించేవి ఏవైనా ఉన్నాయా? పోనీ లేకపోతే శ్వాస నియమం చేయడం మంచిదేనా అని అడిగాడు. మీరు అలాగా ఏదో ధ్యానం పెట్టమని అహంస్ఫురణ అదే నేను అని చిత్తాన్ని నిలిపి ఉంచడానికి నాకు తీరిక లేదండి, బోల్డ్ పనులు ఉంటాయి. అలాగా ఆ చిత్తాన్ని నిలిపి ఉంచడానికి నాకు ఉపకరించేవి ఏవైనా ఉన్నాయా? శ్వాస నియమాన్ని పాటించమంటారా అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, శ్వాస మనస్సు అంటే ప్రాణము మనస్సులు రెండింటికి ఒకే మూలం. ఊరికే రెండు ఒకటే, ఒకే మూలం నుంచి వచ్చాయి. ఆ మూలాన్ని రెండు విధాలుగా చేరుకోవచ్చు మనం. ప్రాణాన్ని ఆపడం వల్ల, మనస్సు వచ్చిన జాడ తీయడం వల్ల. ఒకటి ప్రాణాన్ని ఆపడం వల్ల మూలంలోకి చేరుకోవచ్చు. అలాగే ఈ మనస్సు అంటే ఏమిటా అని తలంపు పుట్టిన మూలానికి వెళ్ళినా మనసుని ఆపేయచ్చు. అందరికీ రెండోది సాధ్యపడకపోతే మొదటిది నిస్సంశయంగా ఉపయోగిస్తుంది. మనసు తలంపులు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తలంపు మూలములో నిలిచి ఉండటం అందరికీ సాధ్యపడకపోతే ఈ శ్వాస నియమము నిస్సంశయంగా నీకు ఉపయోగపడుతుంది. ఎందుకు? రెండు ఒకే గమ్యం కదా, రెండిటికి ఒకే మూలం కదా. అందుచేత శ్వాస గమనాన్ని పరికిస్తూ ఉంటే దాని వినియమనం జరుగుతుంది. ధ్యాస అంతా శ్వాస మీదే పెడితే అప్పుడు ఏమైపోతుంది? ఇంకా వేరే దాని మీదకి వెళ్ళదుగా, వెళ్ళదు. అప్పుడు తలంపులు ఉండవు కదా. అప్పుడు దానిని నియమించడం జరుగుతుంది. ఏదో ఒక దాని మీద ధ్యాస పెట్టాలి. ఏదో ఒక నామం మీదనో, ఒక రూపం మీదనో, ఒక నిరాకారమైన దాని మీదనో ధ్యాస పెట్టడానికి రావడం లేదు. పోనీలే, నీకు శ్వాస ఒకటి ఉంది కదా, పబ్లిక్ గా అందరికీ అది తెలుస్తోంది కదా.
మనం అసలు దాని మీద ఏ విధమైన ధ్యాస లేకుండా ఉన్నాము. దానికి అదే వచ్చిపోతుంది. అది వచ్చిపోతుంటేనే ఈ శరీరం బతుకుతోంది. నీకు ప్రత్యక్షంగా అవలీలగా తేలికగా ఏ భావాలు లేకుండానే పట్టుబడేటువంటి ప్రక్రియ నీ శ్వాస. అక్కడ రాముడు, కృష్ణుడు, దేవుడు, అమ్మవారు ఉన్నారా? లేరమ్మా. లేరు. అక్కడ నేను, నాది, వాళ్ళు, వీళ్ళు కూడా లేరు. కేవలం ఊరికే వస్తోంది, పోతుంది ఆ శ్వాస. నువ్వు దాంతో లోపలికి వెళ్ళి దాంతో బయటికి రావక్కర్లా, ఊరికే దాన్ని అలా చూస్తూ ఉండంతే. అది కూడా మరి ఆ పరమాత్మ మూలంలో నుంచే వచ్చింది గనక అక్కడ తలంపులు లేని దివ్య స్థితిని నువ్వు పొందగలుగుతావు. అది కూడా తప్పకుండా చక్కగా ఉపయోగించుకోవాల్సిన విషయమే. అర్థమైందా? నువ్వు మనస్సుని గమనిస్తూ ఉంటే తలుపులు ఆగిపోతాయి. ఇక్కడ శ్వాసను ఎట్లా గమనిస్తున్నావో అలాగే మనస్సుకి మరి ఈ శ్వాస దొరికినంత తేలిగ్గా మనసు దొరకదు కదా. శ్వాస దొరకడం తేలిక, మనసు దొరకడం తేలిక. ఒకవేళ మనసు తలంపులు ఏమిటా అని మనసును గమనిస్తే అప్పుడు అక్కడ తలంపులు ఆగిపోతాయి. కాబట్టి శ్వాసను గమనించినా తలంపులు ఆగిపోయి శాంతి కలుగుతుంది. ఈ తలంపులు ఏమిటా అని మనస్సుని గమనించినా శాంతి కలుగుతుంది. ఎందుకంటే శాంతి నీ నిజ స్వభావం గనక. జనకుల వారు అన్నారు, సరైన దొంగని నేను ఇప్పుడు కనుక్కున్నాను. ఎవరు సరైన దొంగ, నిజమైన దొంగ మన మనసే. కానీ నేను ఇప్పుడు కనుక్కున్నాను, వాడే నా సహజమైన సత్యమైన ఆనంద స్వరూపం, నా ఆత్మను దొంగిలించాడు వీడే. ఆ దొంగని నాశనం చేస్తాను అని. ఇక ఆ దొంగని నేను కానివ్వను. తలంపే నా నిజస్వరూపాన్ని అడ్డుకొని నన్ను నాకు తెలియనివ్వకుండా మాయలో పడేసి ఈ అనేకత్వంలో దొర్లించేసింది. అసలు దొంగ ఇప్పుడు దొరికాడు. ఇక వాడిని నేను ఏమాత్రము వదిలిపెట్టక నాశనం చేస్తాను అని. అంటే తలపులు కలిగించే అలజడి ఆత్మశాంతిని భంగము చేస్తోంది, అంతే కదా. నీ స్వరూపమైన శాంతి నెలకొని ఉంది. ఈ నేనన్న తలంపుతో కూడా మనసు వచ్చి అల్లకల్లోలం చేసేస్తోంది. ఆ భంజనము చేసేది ఈ మనస్సే. ఆ కలత ఆగితే మనస్సు ఉండదు. ఆత్మ నిశ్చలమైన అధిష్టానంగా అతి స్పష్టంగా నీ స్వరూపంగా మిగిలి ఉంటుంది అన్నారు భగవాన్.